మీరు ఆడికి పోతుంటారు, ఆడికి పోయి సార్ అక్కడ ఒక మొబైల్ ఫోనే కొన్నారు, కొన్న తర్వాత ఇంట్రెస్ట్ చేసిండంటారు. అది సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా? ఇచ్చిండు, మేము తీసుకొచ్చినాం. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? మనకి ఎక్కడ కూడా క్వశ్చన్స్ అడిగేది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ కానీ పర్సెంటేజ్ కానీ, అంటే రియల్ టైంలో మన సినారియోలో మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక కిరాణం కొట్టుకోతాం 10% డిస్కౌంట్ అంటే ఆ 10% డిస్కౌంట్ వాల్యూ తెలియదు. ఆ షాప్లో పోయింటే కొంటుంటాం 10% డిస్కౌంట్ అంటే 10% డిస్కౌంట్ ఆ 10% డిస్కౌంట్ నాకు అవసరం లేదని పోతా అంటాడు. ఇంకో 10% ఇస్తా అంటాడు. అప్పుడు 10% ఇచ్చిండు, 10% ఇవ్వడం ఎలా ఉంటుంది, ఒకే డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది, సక్సెసివ్ డిస్కౌంట్ అని అంటాం. అక్కడ ఆ డిఫరెన్స్ అనేది మనం రియల్ టైంలో ఎలా జరుగుతున్నాయో మనం రియల్ టైం బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అప్లికేషన్లోకి వెళ్తుండు, కాకపోతే బేసిక్స్లో కాకుండా అప్లికేషన్లోకి వెళ్ళిపోతుండు. నేను సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తాను. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా అంటే ఆల్వేస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఫర్ ఎక్స్ అమౌంట్ ఒక 1 lakh ఇంట్రెస్ట్ తెచ్చుకున్నప్పుడు ఆ 1 lakh పైన సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్లో ఈక్వల్గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వకుండా అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. సార్ వాడు మన మొబైల్ కొన్నప్పుడు ఒక 4,000 కట్టించుకుని సార్ నాకు ఇచ్చిండు అని అంటారు. మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేస్తే ఆ 4,000 అనేది మీ ఒక ఇన్స్టాల్మెంట్ కానీ 2 ఇన్స్టాల్మెంట్లకు కానీ ఈక్వల్ ఉంటుంది. అంటే 2 ఇన్స్టాల్మెంట్లు డౌన్ పేమెంట్గా కట్టించుకున్నాడు. అక్కడ ఇన్స్టాల్మెంట్ అనేది ఈక్వల్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఆల్వేస్ ఈక్వల్గా ఉంటుంది. అది సింపుల్ ఇంట్రెస్ట్లోనైనా మీరు చూడండి, హౌస్ లోన్ ఈఎంఐకి అయినా పర్సనల్ లోన్ ఈఎంఐకి అయినా మీరు ఏదైనా ఒక డివైస్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ ఏదైనా ఆర్టికల్ పర్చేజ్ చేసినప్పుడు ఒక స్టోర్లో ఆ ఈఎంఐ పెట్టుకున్నప్పుడు ఆర్టికల్ యొక్క ఈఎంఐ ఎవ్రీ మంత్ ఈజే ఫిక్స్గా ఉంటుంది. మరి ఫిక్స్గా ఉంటున్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎలా ఉంటుంది సార్, అది క్వశ్చన్. అది అక్కడ ప్రాబ్లంలోకి వెళ్ళినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్స్టాల్మెంట్లు ఈక్వల్గా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో రేషియో ప్రపోర్షన్లో కన్వర్షన్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఎక్కడ కూడా మనం ఫార్ములా ప్రకారం పోవాలంటే మనకు ఉన్న 45 సెకండ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. ఓకే, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఈ 3 కాన్సెప్ట్ సిమిలర్ కాన్సెప్ట్.